రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నరసరావుపేట సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, భవనం రాఘవరెడ్డి గారు ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మీరు చూపించిన దారిలోనే నడుస్తామని తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఒకే కేసుపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు పెట్టించి అరెస్టులు చేస్తూ చిత్రహింసలు పెట్టి జైళ్లకు తరలిస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని, కేవలం లోకేష్ రాజ్యాంగమే నడుస్తుందని తెలిపారు. సత్తెనపల్లికి చెందిన పాలూరి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తపై గతంలో 16 నెలలు క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై నూజివీడులో ఒక కేసు మరియు నకరికల్లులో మరొక కేసు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని, అదేవిధంగా సుధారాణిపై శ్రీకాకుళంలో ఒక కేసు, తిరిగి నరసరావుపేటలో మరో కేసు, మళ్ళీ ఈరోజు చీరాల తీసుకుని వెళుతున్నారని, ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపెట్టడానికే ఒకే కంప్లైంట్తో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి చిత్రహింసలు పెడుతున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తిరిగి మేము అధికారంలోకి వస్తామని, అప్పుడు మీరు చూపించిన దారినే మేము కూడా ఎంచుకుంటామని, ఎవరిని వదిలిపెట్టబోమని, మేము కూడా గతంలో మీరు పెట్టిన పాత పోస్టులన్నీ తీసి కేసులు పెట్టించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. రెడీ ఇవాళ ప్రభుత్వంలో లేదు. ఎవరైనా వైసీపీ కార్యకర్త అరెస్ట్ అయితే జైల్లో ఉండాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను లేకపోతే బెయిల్ రానటువంటి సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసేదను వాళ్ళని దుర్మార్గంగా హింస చేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ. అంతేకాదు, మీకు ఇంకో క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. గతంలో ఇక్కడ కల్లకుంటలో శివప్రసాద్ రెడ్డిను ఓపెన్ చేసేటప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మీటింగ్ చెప్పారు. ఎవరికైనా పరిపాలన తెలుసండి? అసలు ముఖ్యమంత్రి ఏంటో తెలిసేళ్ళకి గాడిదలకి ఏదైనా పరిపాలన చేసి పరిపాలన ముఖ్యమంత్రి గారు ఏమో బ్రాందీ చెత్తలు అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారు ఏమో మటన్ అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారు చికెన్ అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారు చేపలు అమ్ముకుంటాడా? నాటు సార్ అమ్ముకుంటాడా? ముఖ్యమంత్రి చేయవలసిన పనులు ఇంటికి. అందుకని అంత చెత్తనా కొడుకులు అంటున్నాను. ఈ ప్రజల వాళ్ళందరూ కూడా చెత్తనా కొడుకులు అంటున్నారు. ఎందుకు చెత్తనా కొడుకులు అంటే చెత్త మీద కొండేస్తున్నారండి. ఈ రకంగా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన ఏమైనా బతుగారి సుభాషితాలా లేకపోతే చాగంటి ప్రవచనాలా? ఆ రకంగా మాట్లాడి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని నా కొడుకులు, గాడిదలు ఏమండి వాళ్ళు మాట్లాడిన ఏమైనా బతుగారి సుభాషితాలా లేకపోతే చాగంటి కోటేశ్వరరావు చెప్పే ప్రవచనాలా ఏమన్నా? ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ఏ రకంగా ఇబ్బంది అప్పట్లో
వీళ్ళెవరి మీద మేము కేసులు పెట్టాలి. అయ్యన్న పాత్రుడి మీద కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఏ విధంగా మాట్లాడారో మన అందరికీ తెలిసిందే. వాళ్ళ మీదుగా ఎప్పుడూ కేసులు పెట్టి మేము హెరాస్ చేసినటువంటి సందర్భం లేదు. ప్రజాబాహుళ్యంలో ప్రతిపక్షం అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పటికీ మేము మెదలకుండా కూర్చొని కేసులు ఏం పెట్టలేదు. వాళ్ళు ఇవాళ ఏమీ లేని దానికి కేసులు పెట్టారు, ప్రతిదానికి కేసులు పెడుతున్నారు. జైల్లో ఉన్నటువంటి 100 మందిలో 80 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు. ఏ జైల్లో అయినా ఎన్ని జైలు కట్టిస్తారు? ముందు జైలు కట్టడం మొదలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజు అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ ఏం మాట్లాడుతున్నారో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని హెరాస్ చేస్తే వాడగొట్టిన బంతిలాగా తిరిగి వస్తాము. ప్రజల్లో మేము ఖచ్చితంగా సానుభూతి సంపాదించుకుంటాము. ప్రజలు మా పట్ల అనుకూలంగా ఉన్నారు. మాకు 40% ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా 20% ప్రజలను మీరే పెంచుతారు. మీరు చేతనైతే సక్రమంగా పరిపాలన చేయండి. అంతేగాని కేసులు పెట్టి హెరాస్ చేస్తే. సత్తెనపల్లి నియోజకవర్గం నకరకల్లుకు చెందిన పాలూరు రాజశేఖర రెడ్డిని నూజివీడు పోలీసులు 13/11/2024 తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. అక్కడి నుంచి పీటీ వారెంట్ మీద నకరకల్లు పోలీసులు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి 15/7/2023 అప్పటి తెలుగుదేశం మహిళా ప్రెసిడెంట్, ఇప్పటి హోమ్ మినిస్టర్ గారైనటువంటి అనిత గారి మీద ఫేస్బుక్లో పోస్ట్ చేశాడని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 9వ తారీఖు ఒక రిపోర్టు, 13వ తారీఖు ఒక రిపోర్ట్. 9వ తారీఖునేమో నూజివీడులో, 13వ తారీఖు నకరకల్లో ఇచ్చారు. పాయకరావుపేటలో కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా ఆమెకి సంబంధించిన బంధువర్గం కానివ్వండి, ఎవ్వరూ రిపోర్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత ఎప్పుడో సంవత్సరం 6 నెలల క్రితం, సంవత్సరం 4 నెలల క్రితం, అంటే 16-17 నెలల క్రితం జరిగినటువంటి ఫేస్బుక్ ఐడిని ఈరోజు రిజిస్టర్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు కట్టారు. దానికి మేము కూడా బాధపడాల. మేమే ఆ అబ్బాయిని స్వయంగా అప్పచెప్పాం పోలీసులకి. తద్వారా వాళ్ళు రిమాండ్ పెట్టేటప్పుడు SC/ST యాక్ట్ యాడ్ చేసి పెట్టారు. SC/ST యాక్ట్ యాడ్ చేయడానికి ఎటువంటి అర్హత లేదు. కారణం ఏంటంటే, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు అనిత గారు SC క్రిస్టియన్. ఆమెంతటా ఆమె గతంలో అనేక సార్లు చెప్పింది. వాటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా నా కాడ ఉంది. అంతేకాకుండా 2014-19లో తెలుగుదేశం గవర్నమెంటు ఆమెని టీటీడీ బోర్డు మెంబర్గా వేసి కూడా క్రిస్టియన్ అనే ఉద్దేశంతో తీసేసింది. ఈ రోజున పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతోటి, హోంమంత్రి గారి ఒత్తిళ్లతోటి SC/ST యాక్ట్ పెట్టడం ఇది న్యాయమా? మేము ఈ సభాముఖంగా, ఈ వేదికగా మేము అడుగుతున్నాం హోంమంత్రి గారిని. హోంమంత్రి గారు చెప్పినటువంటి క్లిప్పింగ్ మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ కానీ నేను ఇంత దేవుడి గురించి నేను అలసంగా చెప్తున్నాను కదా. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, సేమ్ టైం నా కార్లో బైబిల్. అంతటా ఆమె సెల్ఫ్ అడ్మిషన్ అన్నమాట, నేను క్రిస్టియన్ని. మరి అట్లాంటప్పుడు ఎటువంటి సర్టిఫికెట్ లేదు. కన్సర్న్ MRO కానించి, పాయకరావుపేట MRO కానించి కానివ్వండి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, నేను SC మాల, SC హిందూ మాల అనే సర్టిఫికెట్ ఉంటేనే SC/ST యాక్ట్, సరే ఏదైనా కానీ ఉంటేనే SC/ST యాక్ట్ అప్లై అవుతుంది. సత్యజాబ్ సాయిబాబా ట్రస్ట్ చిరుమావిడిలో ఒక గుడి నిర్మాణం చేసి ఆ గుడికి మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు ఈ 3 సెంట్ల స్థలంలో షాపులు నిర్మించి ఆ గుడికి ఈ షాపుల నుంచి వచ్చే డబ్బుతో గుడి పూజారికి కానీ, గుడి మెయింటెనెన్స్కి కానీ ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ఆ ట్రస్ట్ నడుచుకుంటూ ఉంది. అయితే ఈయన కేవలం ఆ ట్రస్ట్కి రాశాడని చెప్పి ఒక 70 సంవత్సరాలు ఉన్నవాడిని SC/ST కేసు పెట్టి లోపల అరెస్ట్ చేయడం జరిగింది. మరి
ఎవరి మీద పట్టినా ఏదైనా ఎస్సీ ఎస్టీ కేసు తీసుకొచ్చి లోపలేసాక ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు. అనిత ఇవాళ కంప్లైంట్, ఇక్కడ ఎవరో నగరికల్ స్టేషన్లో ఇచ్చిన వాళ్ళు. ఇది కూడా ఎండిఓ గారి ఆఫీసులో సింగారెడ్డి కోటిరెడ్డి కానీ ఎండిఓ గారి ఆఫీసులో ఏం జరిగిందో వీడియోతో సహా బయటకు వచ్చింది. ఆయన ఎక్కడ ఎండిఓ గారిని ఏ విధమైన అసభ్య పదజాలంతో దూషించలేదు, కేవలం మాట్లాడాడు. సో అలాంటి వ్యక్తి మీద కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టడం. ఇది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. ఒక అరాచక సంస్కృతిని ఈరోజు వీళ్ళు లేవనెత్తి ఆ సంస్కృతిని ఈరోజు ఈ రాష్ట్రంలో నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఎవరు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన చర్యలే. వీటన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పిలుపునిచ్చారు. ఆయన నెంబర్లు అడ్వకేట్స్ నెంబర్స్ కూడా పెట్టారు. హైకోర్టు లీగల్ టీం కూడా ఏర్పాటు చేసాం. హైకోర్టులో పోరాటం చేస్తున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నారు, ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఆటుపోట్లని ఎదుర్కోవటానికి మాకేమీ కొత్త ఏమి కాదు. పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం గతంలో చేసాం 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో ఎవరైనా ఇబ్బందులు పడిన సోషల్ మీడియా కార్యకర్తలు ఖచ్చితంగా సంప్రదించండి, రండి. మేమందరం అండగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? అన్నో సంతకం పెట్టేసారు. జడ్జి కూడా కొట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి అరెస్టులు చేసి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈరోజు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, పాలూరి రాజశేఖర రెడ్డి, ఈయన మీద 2023లో సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోస్ట్ మీద ఒకే కంప్లైంట్, అక్కడ నూజివీడులో అదే కంప్లైంట్, ఇక్కడ మళ్ళీ నగరికల్లో అదే కంప్లైంట్. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వేరే ప్రదేశానికి తీసుకురావడం. ఒకే కంప్లైంట్ ఒకే వ్యక్తి మీద పోస్ట్ పెట్టిన దానికి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, అంటే హింసించడానికి, చిత్రహింసలు పెట్టడానికి, భయపెట్టడానికి ఈరోజు లోకేష్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం కాదు, కేవలం లోకేష్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తున్న దానికి ఇదే ఉదాహరణ. అదేవిధంగా సుధారాణి అని ఆ అమ్మాయిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పీటీ వారెంట్ వేసి ఇక్కడ సబ్ జైల్లో పెట్టారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి చీరాలు తీసుకున్నారు. ఒక మహిళ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి. ఆ అమ్మాయి మీద 4 ప్రదేశాలకు తీసుకెళ్ళారు. అంటే ఈ విధంగా ఒక కేసే వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్రం నలుమూలలా కంప్లైంట్లు ఇచ్చి
వీళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా బెదిరించాలని, భయపెట్టాలని ఈరోజు లోకేష్ ఒక రాజ్యాంగాన్ని రచించుకొని, అట్లానే హరికృష్ణారెడ్డి ఇప్పుడు అక్కడ గుంటూరులో అరెస్ట్ చేశారు. గంజాయి కేసు పెట్టి మళ్ళీ వేరే స్టేషన్కి పీటీ వారెంట్ పెట్టి వేరే స్టేషన్కి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో ఇంకో కుర్రవాడిని అరెస్ట్ చేసి నల్గొండ దగ్గర అరెస్ట్ చేశారు. అతను కూడా ఈరోజు నర్సరావుపేట తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన గురి చేసి భయపెట్టాలనే ఒక నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలను ఇవాళ ఈ విధంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక దారి చూపిస్తున్నారు. ఈ దారిలో రేపు అందరూ కూడా ప్రయాణం చేస్తారు. అంతే కదా, ఒక రోడ్డు, ఒక దారి, ఒక నడక మీరు చూపించినప్పుడు, ఒక డైరెక్షన్ మీరు చూపించినప్పుడు ఈ డైరెక్షన్లోనే రేపు అందరూ నడుస్తారు. అది మీరే శాశ్వతంగా అధికారంలో ఉంటారని మీరు అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. రేపు అధికారాలు మారతాయి. అధికారంలో వచ్చిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. 2023లో మీరు పెట్టిన పోస్టులు తీశారు, ఇప్పుడు తీస్తున్నారు. 2014, 19 ఇక ఎక్కడ సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కేసులు పెట్టడం ప్రారంభిస్తారు. కాబట్టి తెలుసుకోవాలి ఇది ఎక్కడికి పోతుంది. ఈ రాష్ట్రంలో ఒక పక్కన అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే దిక్కు లేదు, మరొక వైపు సోషల్ మీడియాలో మీ మీద పోస్టులు పెట్టారని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టలేదా? వాళ్ళ భార్య మీద పోస్టులు పెట్టలేదా? వాళ్ళ తల్లి మీద పోస్టులు పెట్టలేదా? విజయమ్మ గారి మీద పోస్టులు పెట్టలేదా? లేకపోతే వాళ్ళ చెల్లి మీద పెట్టలేదా? ఇవాళ ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళందరి మీద పోస్టులు పెట్టినప్పుడు మీరేం చేశారండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో అసలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా చూడండి. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే ఏ ఇతర పార్టీలు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, అసభ్యకరంగా మహిళల మీద ఎవరు పెట్టినా సరే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టండి. ఒక నిబద్ధతతో పనిచేయండి. ఇదే ఛాలెంజ్ నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాను. మీరు అంటారు కదా ఆడపిల్లల మీద పోస్టులు పెట్టారు, మరి వీళ్ళు కూడా ఆడపిల్లలే, వీళ్ళు కూడా మహిళలే. మరి వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు? మహిళల మీద పోస్టులు పెట్టిన ఏ పార్టీ వాళ్ళైనా సరే అరెస్ట్ చేయండి రాష్ట్రంలో, అప్పుడు భారత రాజ్యాంగం నడుస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అని మేము ఎప్పుడు ఈ విధంగా చేయలేదు. ఎంతోమంది మీద పోస్టులు పెట్టారు. ఇప్పుడే చూశారు, అయ్యన్న పాత్రుడు ఒక ముఖ్యమంత్రిని గారిని పట్టుకొని, ముఖ్యమంత్రి హోదా అక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళని ఈ విధంగా దూషించడం ఎప్పుడైనా చూసాం ఈ రాష్ట్రంలో? అయినా సరే ఎవరు కూడా కేసులు పెట్టి ఆయన ఏదో బెదిరించి ఆయన ఇచ్చేయాలని ఎవరు భావించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భావించలేదు. కాబట్టి ఇది ఎక్కడికి వెళుతుంది ఈ రాష్ట్రంలో, ఈ యొక్క రాజ్యాంగం ఏ విధంగా అమలు అవుతుందో ఒకసారి తెలుసుకోవాలి. మేమందరం కోరుతూ ఉన్నాం. అట్లానే ఇంకొక వ్యక్తి చిరుమావిళ్ళకి సంబంధించి సింగారెడ్డి కోటిరెడ్డి గారని, వాళ్ళ భార్య అక్కడ చిరుమావిళ్ళ సర్పంచ్గా పనిచేస్తుంది. వాళ్ళ భర్తని ఈరోజు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన గతంలో 3 సెంట్ల స్థలాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్కి, ప్రభుత్వ స్థలాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్కి రిజిస్టర్ చేశాడని చెప్పి కావాలని